స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో పాస్తా చేయండి. ఎవరైనా వావ్ అనాల్సిందే. టేస్ట్ బాగుంటుంది, ఈజీ ప్రాసెస్, చాలా క్విక్గా అయిపోతుంది, అందరూ సూపర్ అంటారు. సో ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక కప్ మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా ఒక 1 కప్. వెజిటేబుల్స్ అనేటివి మీ ఇష్టం అండి, మీరు ఏది తింటా అంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ కారం, పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, ఎక్కువ వద్దు, పావు స్పూన్ సరిపోద్ది. పావు స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల మసాలా ప్యాకెట్ వేసుకోండి, మ్యాగీ మసాలా. తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి, ఒక స్పూన్ టమాటో సాస్. మనం ఆల్రెడీ టమాటా వేసాం కదా. సో ఇదంతా మిక్చర్ మంచిగా కలిసేలాగా, అన్నీ వేసినవన్నీ కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. తర్వాత 3 కప్పుల పాస్తాని వేస్తున్నా ఇక్కడ నేను. 3 కప్పులు పాస్తా వేసి దీన్ని మంచిగా కలపండి. కొంచెం కొత్తిమీర కూడా మీరు గార్నిషింగ్కి వేసుకొని అంతా మంచిగా కలిపేసేయండి. చూడండి, ఇలా కలిపితే మసాలా అంతా దానికి మంచిగా పట్టేస్తుంది. అప్పుడు తింటుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. సో 3 కప్పుల పాస్తా వేసాం కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువ కుక్ అయ్యిద్ది, మళ్ళీ సూపీగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా దీనికి 3 కప్పుల పాస్తాకి 1.5 కప్పు వాటర్ సరిపోద్ది. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఎక్కువ వద్దు, ఒక్క విజిల్ సరిపోద్ది. తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. సో ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. ఇలా చూడండి, ఆవిరంతా పోయిందిగా ప్రెషర్. తర్వాత మెల్లగా ఓపెన్ చేస్తే ఎంతో వెయిట్ చేస్తున్న పాస్తా అనేది క్విక్గా రెడీ అవుతుందండి. ఒక్కటే విజిల్లో అయిపోద్ది కాబట్టి చాలా క్విక్గా అవుతుంది. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.